ఈరోజు వీడియోలో రెడ్ రైస్ పోహాతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి ఒక ఎండుమిర్చి కూడా వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత క్యారెట్ పీసెస్, బీన్స్ పీసెస్, ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి కొత్తిమీర వేసి బాగా కలపాలి. క్యారెట్ పీసెస్ కొద్దిగా మగ్గిన తర్వాత ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక కప్పు రెడ్ రైస్ అటుకులను తీసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టి కడిగి ఈ మగ్గిన క్యారెట్ పీసెస్లో వేసి కలుపుకోవాలి. తర్వాత వేయించిన పల్లీలు, జీడిపప్పు పలుకులు, ఒక స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. అటుకులు కొద్దిగా మగ్గిన తర్వాత క్యారెట్ తురుము, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.